హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింప్లీ సుమా. ఈ రోజు మరి ఒక కొత్త ఛాలెంజ్‌తో మీ ముందుకొచ్చామండి. అదేంటంటే పానీపూరి. ఇద్దరం చెరొక 25 పానీపూరీలు పెట్టుకున్నామండి. సో, ఎవరు ఫాస్ట్‌గా తింటారనేది ఛాలెంజ్ ఈరోజు. సో, టైమర్ ఏమీ లేదు. ఇదిగోండి పానీ గాని, కర్రీ గాని, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి. చూడాలి ఎవరు గెలుస్తారో. సో, ఎలాగో లాస్ట్ వీడియోలో చెప్పా గదా! 2 టైమ్స్ ఎలాగో గెలిచా. ఈరోజు హ్యాట్రిక్ చేయాలనుకుంటున్నానని. ట్రై చేస్తా హ్యాట్రిక్ చేయడానికి. ఇంకా రోజు నువ్వే గెలిస్తే నేనెందుకు? కంపెనీ ఉండాలిగా ఓడిపోవడానికి. అయితే పనిష్మెంట్ ఏంటనేది లాస్ట్‌లో రివీల్ చేస్తామండి. కొంచెం ఫన్నీగానే ఉంటది. పనిష్మెంట్ అయితే ఉంటది. చూద్దాం. ఇలా స్టార్ట్ చేద్దామా? హ్మ్. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఉల్లిపాయలే మిగిలిపోయినా పర్లేదు కానీ కూరను అదే బఠానీ కూరని లిక్విడ్ మిగలకూడదు. అంటే మనం గెలిచేద్దామని ఈరోజు. ప్రతిసారి అదే ప్రయత్నంలో ఉన్నా మరి. మేము ఈరోజు చాలా ఫాస్ట్‌గా ఉన్నాం. అమ్మో! పానీపూరి అనేది కంప్లీట్‌లీ హెల్తీ కాదండి. సో, ఎక్కువ తినమాకండి. ఇప్పుడు మేమంటే ఛాలెంజ్ కోసం పెట్టుకున్నాం కానీ మీరెప్పుడు ఇలా తినమాకండి. మాట్లాడుతూ తినాలంటే తినలేమండి. అందుకేనా నేను మాట్లాడుకుంటూ తినేస్తున్నావు ఆన్సర్ ఇవ్వకుండా. ఇవి కర్రీ అయిపోయినాయి కదండి, అందుకే మళ్ళీ కొంచెం ఈ పానీపూరి బ్రేక్ ఇచ్చి అయ్యప్ప నగర్ ఆర్చ్ దగ్గర చాలా బాగుంటదండి టేస్ట్. నేను ఇంకెక్కడ తినండి పానీపూరి. పీవీపీ దగ్గర పీవీపీ రోడ్ లో రగడవాల అని ఉంటది, అక్కడ దహీపూరి అవి బాగుంటాయి. నార్మల్ పానీపూరి అయితే అయ్యప్ప నగర్ ఆర్చ్ దగ్గర అండి, చాలా టేస్టీ ఉంటది. 2 బళ్ళు ఉంటాయి, ఆర్చ్ పక్కనే ఉంటది. ఆ పానీపూరి బండి నడిపే అన్న పేరు రిషి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే తింటారండి, చాలా బాగుంటది. విజయవాడలో ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అసలు నాకు పానీపూరి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదండి. ఎవరో తింటున్నా కూడా మా బాబుని కూడా తిననీయలేదు నేను చాలా సంవత్సరాలు. నాకు ఎందుకో అసలు నచ్చేది కాదు. అలాంటిది 2021లో మా అక్క ఉన్నారు బ్యూలా అని, తను నాకు రగడవాలలో ఫస్ట్ టైం తినిపించారండి. ఇంకప్పటి నుంచి నేను పానీపూరి తింటూ స్టార్ట్ చేశాను. ఎప్పుడన్నా తింటాను, రెగ్యులర్ గా అలాగా తినండి, అడిక్ట్ అయిపోయి.
ఆహా పానీపూరి చిరిగిపోయిందండి. నా 2-3 అలా చిరిగిపోయినాయి ఇప్పటికి. మాట్లాడుతుంటే లేట్ అయిపోతుందని ఫాస్ట్ గా తిన్నాను స్టార్టింగ్ లో. మళ్ళీ నాది అయిపోయాక వచ్చింది, మా ఇంక 2 ఉన్నాయి. ఇంకో అయిపోయిందా? అయ్యయ్యా, అయిపోయిందండి. మీది అయిపోయినాయి. అయిపోయినాయి కానీ నన్ను సెకండ్స్ లో బీట్ చేసావమ్మా. సేమ్ టైం. అవును, కర్రీస్ రీఫిల్ చేసుకున్నాం కాబట్టి తినాలని ఏం లేదు, నా వల్ల అవ్వదు ఇంకా. అబ్బా హ్యాట్ ఇచ్చేద్దాం అనుకున్నా. అబ్బా అమ్మో ఇంత అమ్మో చాలా కష్టంగా అనిపించిందండి. పొట్ట ఫుల్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ వీడియోలు చూసి చాలా ఆశ్చర్యపోతున్నారండి. ఏంటి 5-5 దోశలు తింటావా, అన్ని తింటావా అని. నార్మల్ గా నేను 2 దోసెసేనండి తినేది, కానీ ఛాలెంజ్ కోసం అంత కష్టపడి తినాల్సి వస్తుంది. తర్వాత చాలా హెవీ అయిపోతుంది నాకు స్టమక్. ఇంకా మేము డిన్నర్ అయ్యి ఏం చేయమండి, ఇవి తిన్నాక ఇంతే, ఈ వీటితోటే డిన్నర్ చేయడం అలాంటివి ఏం చేయమండి. అవును. ఛాలెంజ్ కోసం తప్పట్లేదు. పానీపూరీలు కూడా ఒక ప్లేట్ తింటానేమో, ఇంకా బాగా తినాలనిపిస్తే 1.5 ప్లేట్ తింటా. ప్లేట్కి 6 ఎన్నో వస్తాయి. ఛాలెంజ్ కోసం 25 పానీపూరీలు తినాల్సి వచ్చిందండి. నా పొట్ట నాకు ఎలా ఉంటుందో ఏంటో అర్థం కావట్లేదు. సరే ఫ్రెండ్స్, ఇద్దరం సేమ్ టైంలో ఫినిష్ చేసామండి. పనిష్మెంట్ ఎవరికి లేదైతే ఈరోజు. ఏ సేమ్ టైంలో చేసినప్పుడు ఏ పనిష్మెంట్ ఉండదు. అంటే సరే, నాకేదో పనిష్మెంట్ తప్పేది దాన్నే ఉందిలే. ఇంకా ఇప్పుడు నీ పనిష్మెంట్ నీకు కదా అని అట్లా ఇవ్వలేను. 1 సెకండ్ గ్యాప్ లోనే ఇద్దరం కంప్లీట్ చేసాం కాబట్టి. కానీ 1 సెకండ్ గ్యాప్ తో నేను అమ్మాయి నన్ను బీట్ చేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలాగోలా కష్టపడి పానీపూరీలు తిన్నాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా అదే విధంగా 3-4 వీడియోస్ కి మాకు 100+ సబ్స్క్రైబర్స్ రావడానికి మీరు ఎంతో మాకు సపోర్ట్ చేశారు. దాన్ని మీకు థ్యాంక్ యూ సో మచ్. అవునండి, 2-3 వీడియోస్ లోనే 100-120 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకో ఛాలెంజ్ తో మేము ముందుకు వస్తాం. లాస్ట్ టైం ఎలాగైతే కమెంట్స్ లో చెప్పారో, ఈసారి కూడా అలాగే కమెంట్స్ లో మీరు ఏమైనా ఛాలెంజ్ చేయాలి మేము అనుకుంటే కమెంట్స్ లో చెప్పండి, లేదంటే మా డెసిషన్ మేము తీసుకుంటాం. ఓన్లీ ఫుడ్ ఛాలెంజెసే కాదండి, నెమ్మదిగా బయటకు వెళ్ళి కొన్ని మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అలాగా చేస్తామండి. కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఇంట్లోనే ఉండి చేస్తాం. ముందు కొంచెం మాట్లాడే ఎక్స్పీరియన్స్ అలాగా వస్తుందని చెప్పి. ఓకే అండి, ఇంకొకసారి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.